నాకు ముందుగానే చెప్పారు, తల వెంట్రుక తీస్తాడు, ప్రార్థన పెట్టించుకుంటాము. నిన్న అనుకున్నాను కానీ మళ్ళీ వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు కాబట్టి మౌనంగా ఉన్నాను. ఇద్దరు మళ్ళీ ఉదయం ఫోన్ చేశారు, సాయంకాలానికి ఎలాగైనా మేరమ్మ తీసుకొస్తాము అప్పుడు చేస్తానని చెప్పాను. కానీ కొన్ని పరిస్థితులు వేళ కూడా తీసుకురావడం అవ్వలేదు. మళ్ళీ ఫోన్ చేశాను, అమ్మ మరి తీసేసుకుంటాను అంటే నేను వస్తాను అంటే ఫోన్ మ్యూట్లో పెట్టింది అనిత. వాళ్ళ అమ్మగారిని అడిగి పెట్టా కదా, అడిగి చెప్పింది ఏంటంటే, అన్నయ్య మా కోసమైతే వద్దు కానీ మీకు ఏదైనా పని ఉంటే రండి అంటే నేను అన్నాను, మళ్ళీ రేపు వెళ్ళిపోతానన్నారు కదా, మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక నేను వస్తాను అంటే సరే అన్నయ్య వచ్చేయండి అని చెప్పడం జరిగింది. మరి తాండవ సెంటర్ కన్నా ముందు నేను చెప్పాను, నేను వస్తున్నాను, బిడ్డలిద్దరినీ మందిరంలోకి తీసుకురండి అని. కానీ అనుకోకుండా ఎక్కువ మంది ఏర్పాటు పడ్డారు కనుక కొంచెం వాక్యం చెప్పి తీయాలని అది పాటలు పాడి ప్రార్థన చేసి అనుకోలేదు ఎలా జరుగుతుందని కూడా. కానీ పిలవగానే మీ అందరూ తక్కువ సమయంలో వచ్చారు. వారి కుటుంబ తరఫున మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎస్ఎల్ గారికి తెలియని కూడా తెలియలేదు, కారు చూసి ఆయన వచ్చారు. నాయకు చూస్తుంటే నేను అనుకుంటున్నాను ఏంటి ఎంతమంది కూర్చున్నారని ఆయనకి విచిత్రంగా ఉంది. కనుక దేవుడు ఇప్పుడు అనిత చెప్పింది కదా, పాపం నేను ఆ ప్రోగ్రాంకి వస్తానని మాత్రం అనలేకపోయాను. ఎందుకో తెలియదు నాకు, ఏ ప్రోగ్రాంకి అయినా వస్తానో ఏర్పాటు చేసుకోవడానికి చెప్పేస్తాను ధైర్యంగా. ఎందుకో ఆ ప్రోగ్రాంకి వస్తానని నేను చెప్పలేకపోయాను. చూస్తానులే, మీరు ప్రోగ్రాం అయితే పెట్టుకోండి, పాస్టర్ అమ్మ గారు వస్తారు, అక్కడ మరి వేరే స్థానిక పాస్టర్ గారు ఉన్నారు కనుక వాళ్ళ ద్వారా జరిపించండి, పాస్టర్ అమ్మ గారు కూడా వస్తారు, నేను దేవుని చిత్తమైతే ఫోన్లోనే ప్రార్థన చేస్తానంటే వాళ్ళు అంగీకరించలేదు. అయినా పాస్టర్ అమ్మ గారు వస్తారంటే చిన్నగా చేసుకుంటామని అన్నారు. కానీ మరి మల్లికార్జున గారు నాకు చెప్పారు, మల్లికార్జున గారు కదా, మల్లేశ్వర గారు నాకు చెప్పారు, అయ్యా మరి అవేళ అనుకున్నాం కానీ అన్నీ కట్టాం, బుడగలు కట్టాం, అవి కట్టాం, కానీ వర్షం వచ్చేస్తుందండి, సరిగా జరగలేదు. దానివల్ల అనిత చాలా బాధపడ్డది. పిల్లల విషయంలో అలాగే జరిగింది, వివాహం విషయంలో అలాగే జరిగింది, మాకంటే అన్ని అలాగే జరుగుతుందని కొంత నిట్టూర్చింది అని ఆయన నాకు మొన్న మేరమ్మ చూడడానికి కారులో వైజాగ్ నాతో పాటు వచ్చినప్పుడు విషయాలన్నీ చెప్పడం జరిగింది. దేవుని విషయంలో కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని విషయాల్లో మనం వెనక్కున్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేయాలి ఆయనకి తెలుసు. ఇప్పుడు మనకి తక్కువగా ఉన్నట్లు, అయ్యో పుట్టినరోజు ఘనంగా చేయలేదు, అందరూ వస్తే బాగా జరిగి ఉండేది కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు రాబోయే దినాల్లో ఖచ్చితంగా గొప్ప కార్యం నా బిడ్డల పట్ల చేయగలడని విశ్వాసం నాకుంది, చేస్తాడు. ఆ బిడ్డలు బట్టి దేవుడు అనేకమైన కుటుంబాలు మార్చాలి అని ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అర్ధరాత్రి ఫోన్ చేసేవాళ్ళు నాకు ఆ బిడ్డల విషయంలో. నాకు టెన్షన్గా ఉండేది, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైంది, అయ్యా బిడ్డ లేగలేదండి, బిడ్డ మాట్లాడట్లేదు, పడిపోయిందండి, లేకపోతే ఫిక్స్ లేక వస్తుంది అన్నట్టుగా ఏదేదో చెప్పినప్పుడు నేను కంగారు పడేవాడు. ప్రభా బిడ్డలిద్దరినీ ఇచ్చావు, చాలా కాలం అయింది బిడ్డలు లేరని వారు కొంత బాధపడ్డాడు, ప్రార్థన చేసినప్పుడు గర్భం తెరిచావు, ఎందుకు ఇలాగ అవుతుంది ప్రభా, అలా జరగడానికి వీలేదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆరోగ్యం ఇవ్వడము, దేవుడు వారిని బలవంతులుగా చేయడము, దేవుడు వారిని సజీవులుగా ఉంచడానికి దేవుడు అందరి ప్రార్థన ఎంతో సహాయపడింది. కొద్ది నిమిషాలు మరి దినమందు చాలా మందికి ఏంటి ప్రార్థన అని తెలియదు. కొంతమంది అనుకుంటున్నారు శివ పుట్టినరోజు కదా అనుకుంటున్నాను కదా, పుట్టినరోజు అనేవా, అవునా, కేక్ తెచ్చారా. నేను అనుకున్నాను ఆయన పుట్టినరోజు రోజు నేను రేపు ఎలాగైనా వద్దాం ఉదయం అనుకున్నాను. కానీ వాళ్ళు పుట్టినరోజు కదా, రెండు కలిసి వస్తే బాగుంటుందని నేను కూడా ఆలస్యం చేయకుండా ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు ఉంటే ముగించుకుని రావడం జరిగింది. అయితే దినమందు ఈ కూటం ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకంటే పుట్టి వెంట్రుకలు తీయాలని బిడ్డలిద్దరికి. పుట్టి వెంట్రుకలు తీయాలంటే సాధారణంగా మనకున్న సాంప్రదాయం ఏంటంటే మేనమామ రావాలి, ఉంటుందా? మేనమామ రావాలంటారా? ఉంటుందా? నాకు తెలియదు, నేను విన్నాను జరుగుతున్నాను. ఉంటుందా? ఉండదా?
తెలియదు, నాకు తెలుసు, ఇసాయి గారు తెలుసు. మేనమావ రావట్లేదండి, అలాగే మేనమావ లేడు కాబట్టి అదృష్టం. కొన్ని లాంఛనాలు ఏ చేస్తారో నాకు తెలుసు, ఎందుకంటే చాలా దగ్గరికి వెళ్తాను కాబట్టి. నేను పుట్టు వెంట్రుకలు కట్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన ఒక ఆయన కనపడలేదు, ఈయన ఎవరైనా పాస్టర్ గారు అనుకుంటాను. కాదండి, నేను మేనమావ అండి, ఉండాలండి. కనుక ఇలాంటి కొన్ని సాంప్రదాయాలు కొన్ని దిక్కులు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మరి బైబిల్ లాంటి సాంప్రదాయం ఉందంటే, బైబిల్ అలాంటి సాంప్రదాయం ఏమి లేదు. పుట్టు వెంట్రుకలు తీసే సాంప్రదాయము ఒక రెండు సందర్భాల్లో కనబడుతుంది. అది ఎందుకుందో నేను చెప్పకముందు, పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఎందుకు ప్రార్థనా పూర్వకంగా మనం చేస్తాము అంటే అది చూద్దాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథము అది ఆ కంచె తీసేయండి బాగుంది, ఇంకా కొంచెం తర్వాత ఇద్దరు కానీ. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం 13 యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది తినకూడదు. ఆమె ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించిన అంతయు ఆమె చేయకొనవలెనని మనోహకు చెప్పెను. తినను. యెహోవాకు దాన్ని అర్పించుము. 5వ వచనము నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు మొదలు పెట్టినని ఆమెతో అనగా సరిపోతుంది. ఇది సంసోను గురించి తన తల్లిదండ్రులకి ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఏంటంటే, ప్రభు సంసోను పుట్టక ముందు తల్లిదండ్రులతో చెప్పాడు, పుట్టిన తర్వాత తల మీద మంగళ కత్తి వేయకూడదు. వేస్తే ఏమవుతుందన్నది తర్వాత. రెండోది, ఆమె గర్భములో జాగ్రత్తగా గర్భములో ఉన్నప్పుడంట ఆ స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ ఏం తీసుకోకూడదంట, ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది తీసుకొనకూడదు. సాధారణంగా మనం తీసుకుంటూ ఉంటాం, మీకు చాలా మందికి తెలియదు. చాలా టానిక్స్ మనం చూస్తే దాంట్లో మత్తు పదార్థం ఉంటుంది, మీకు తెలియదు. టానిక్ వేసుకున్నానండి మత్తు వచ్చింది అంటారు మీరు. దాంట్లో వైన్ అంటే వైన్ షాప్ కాదు, ద్రాక్ష రసము కొన్ని పాళ్ళలోనే ఆల్కహాలిక్ పర్సెంట్ ఉంటుంది. దాన్ని బట్టి కొన్ని మందులు వేసుకున్నప్పుడు మనుషులు మనం కూడా తోలుతాం. సాధారణంగా గర్భముతో ఉన్న స్త్రీలకి ఇప్పుడంటే టానిక్స్ వచ్చాయి. పూర్వదినాల్లో ఆ పురిటి నొప్పులు, అయితే గర్భ సంబంధమైన నొప్పులు రాకుండా ఉండాలి, ఆ నొప్పులు భరించాలి అంటే ఆ దినాల్లో వాళ్ళ ద్రాక్ష రసము టానిక్ లాగా తయారు చేసుకుని నొప్పులు వచ్చినప్పుడు కొంచెం తాగుతూ ఉంటారు. ప్రభు అలాంటి ఏమి మెడిసిన్, అలాంటి రకమైన మందులు ఆమె వాడకూడదు. అది కొంత మత్తునిచ్చేది, అది నాకు ఇష్టమైనది కాదు. ఎందుకంటే
నా ఆత్మ పుట్టబోవు శిష్యుని మీద ఉంటది. ఇలాగే ప్రభు చెప్పాడు. యేసేపుకి మరియమ్మ కూడా అదే చెప్పాడు. ఇదిగో ఆ స్త్రీ పరిశుద్ధ మరియమ్మతో చెప్పాడు, నువ్వు గర్భము ధరించదు, పరిశుద్ధాత్మలను గర్భము అవుతున్నావు గనుక పుట్టబో శిష్యుడు దేవుని కుమారుడుగా అనబడతాడు అని చెప్పిన తర్వాత యేసేపుతో అన్నాడు. యేసేపు ఏం చేశాడంట, ఆమె గర్భములో శిష్యు పుట్టిన మొదలుకొని పుట్టే వరకు యేసేపు మరియమ్మను ఎరుగక ఉండెను. కొన్ని నియమ నిబంధనలు దేవుడు వాడికి పెట్టాడు. ఇక్కడ కూడా మనోహ తన భార్యకు ఇద్దరకు దేవుడు పెట్టే నిబంధన ఏంటంటే, నీ గర్భంలో వచ్చి ఒక కుమారుడు వస్తాడు. వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు దేవుడు వాళ్ళతోటి? పొలంలో ఉన్నారు. వాడు పొలంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దూత వచ్చి మాట్లాడింది. దూత అన్నారు, అయ్యా మీకు కొంచెం మేకపిల్ల కోసి పెడతాము, తినేసి వెళ్ళిపో భోజనం అన్నారు. అంటే దూత అంది, నువ్వు బలవంతం చేసినా ఏం చేసినా నేను తిన్నావు, నువ్వు దేవునికి అర్పించాలంటే అర్పించే, నేను భోజనం చేసి వెళ్ళడానికి రాదు, చెప్పిపోవడానికి వచ్చానని దూత వాళ్ళిద్దరికి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా దేవుని మాట ప్రకారము ఆ భార్య ద్రాక్షరసము సంబంధమైన ఏమీ తినలేదు, తాగలేదు. రెండోదిగా ఆ బిడ్డ పుట్టిన మొదలుకొని అతని తల మీద మంగళ కత్తి వేయలేదు. దినాలు అయిపోయి పెద్దవాడైపోయాడు. సంసోను యొక్క బలము చూస్తే బహు బలాఢ్యుడిగా కనబడతా ఉన్నాడు. అలాంటి టైంలో సంసోను బలహీనతను బట్టి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్య దగ్గరికి మాటి మాటికి వెళ్ళడము ఫిలిస్తీన్లు ఆ శత్రువులు చూసి, ఇదిగో నీ దగ్గరికి ఫలానా విటుడు వస్తున్నాడు కదా, ఆమె అతని దగ్గర నుంచి అతని బలం ఎక్కడి నుంచి వస్తుందో ఏమన్నాడు, కనుక్కో అంటే ఆమె కనుక్కుంటా ఉంది. కనుక్కునే క్రమంలోని రకరకమైన చెప్పాడు కానీ అసలు గుట్టు సంసోను చెప్పలేదు. ఆఖరికి ఒకరోజు చెప్పాడు. 16:17 16 ఆమె అనుదినము మాటల చేత సంసోన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసి చావుగోరను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోతుంది. ఏమవుతుందంట? క్షారము చేస్తే ఏం తొలగిపోతుందంట? బలము పోతుంది. కనుక భక్తులు దీన్ని ఆలోచించి ఏం చేశారంటే, మంగళ కత్తి వేసినప్పుడు బలము కొన్నిసార్లు కొంతమంది నేర్చుపడతారు. నేను చాలా సార్లు చూశాను. అయ్యా ఏంటండి, తల వెంట్రుకలు తీసిన కాడి నుంచి బిడ్డ నీరసమయ్యాడండి, లేకపోతే బిడ్డ నీరసమైందండి. కనుక దైవజనులు ఏం చేస్తారంటే, ఈ తల కత్తిరింపు అనేది మనకు ఆచారం ఏమీ కాదు. కానీ సాధారణంగా తల వెంట్రుకలు ఎందుకు తీస్తారంటే, మా కుమార్తెకి అయితే మేము తీయలేదు, మిల్కీకి మేము తీయలేదు, ఆమె జుట్టు బాగానే ఉంది కదా. అయితే ఆండ్రూ జుట్టు ఉండేది కాదు, పల్చగా ఉండేది. పల్చగా ఉంటే అయ్యో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంక తల వెదగట్లేదు. అందరిని అడుగుతాను, ఒకసారి క్షారం చేయించేయండి, ఆ లోపల తలలో ఉన్న కణాలు కొంత తెరుచుకుని తల ఒత్తుగా దగ్గరగా వస్తుందని చెప్పినప్పుడు దాన్ని తల ఏం చేసామంటే క్షారము చేయించాం. కనుక కొన్నిసార్లు పుట్టికతో పుట్టిన వెంట్రుకలు బలహీనంగా ఉంటాయి, కొన్నిసార్లు ఎర్రగా వస్తూ ఉంటాయి. ఒకసారి దాన్ని తీసివేస్తే సైంటిఫిక్ గా కూడా ఆరోగ్య సంబంధంగా కూడా మిగతా చెమట గ్రంథుల్లోని అది బలపడి తల ఒత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని చేయడంలో తప్పేమీ లేదు. కానీ ఆచార సంబంధంగా దీన్ని చేస్తే దేవుడు మనకు లెక్క అడుగుతాడు. ఇక్కడ ప్రభు అన్నాడు, మీ సంసోను తల్లిదండ్రులతోటి నీ కుమారుడికి క్షారము చేయకూడదు, చేస్తే ఏమైపోతాడు?
బలహీనం అవుతాడు. కనుక ఇలాంటి బలహీనం అవ్వకుండా ఏం చేశారు అంటే వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారు. అయితే నూతన నిబంధనలో ఒక మాట ఉంది. అపోస్తులు రాసిన కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తులు 2:24. అపోస్తులు 2:24. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ ఉండును. నీవు నా ఆత్మను పాతాళములోని విడిచిపెట్టవు. నాకు జీవ మార్గములను తెలిపితివి. నింపెదవు. సహోదరులారా 21:24. క్షమించండి, 21:24. అపోస్తలులు 21:24 చదవండి. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారి తలక్షారము చేయించుటకు వారి కైయుడి తగులబడి పట్టుకొనకము. అప్పుడు నేను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. సరిపోతుంది. 23వ వచనము. కాబట్టి మేము మీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడి ఉన్నాం. 4 మనుషులు నా యొద్ద ఉన్నారు. సరిపోతుంది. ఇక్కడ ఒక కథ ఉంది. కథ అంటే జరిగిన వృత్తాంతమే. అక్కడ 4 మనుషులు మ్రొక్కుబడి చేసుకున్నారండి. ఏంటి? తల వెంట్రుకలు. ఆ దినాల్లో పాత నిబంధనలో కూడా తల వెంట్రుకలు మ్రొక్కుబడి చేయడము, నాజీరి చేయడం. నాజీరి అంటే ఒక రథములాగా చేయడము, తర్వాత తల వెంట్రుకలు తీసివ్వడము ఒక సాంప్రదాయంగా ఉండేది. అయితే నూతన నిబంధన వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాలన్నింటినీ ప్రభు అన్నాడు, ఇది జరిగించకూడని కార్యము. మీరు ధర్మశాస్త్రమునకు బానిసైన వారు కారు, లోనైన వారు కారు. ధర్మశాస్త్రము ఏమీ చేయజాలకపోయినా దేవుని కుమారుడు అది చేసెను. కనుక 4 మనుషులు ఉన్నారంట. జాగ్రత్తగా వినండి. 4 మనుషులు ఉన్నారంట. వారికి ఏంటంట? మ్రొక్కుబడి ఉంది. మ్రొక్కుబడి ఉంటే వాళ్ళు ఏమన్నాడు? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? అరే బాబు, వాళ్ళ ధర్మశాస్త్రం బట్టి నడుచుకున్నారు కనుక వాళ్ళు అలా కానీ ఒకవేళ మనం ధర్మశాస్త్రం అందరూ ఏమన్నారంటే పౌలు వచ్చాడు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకము చేస్తున్నాడు, మ్రొక్కుబడి కాదన్నాడు, వీళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారు కనుక మనుషులు అలాగా అనుకోకుండా ఉండాలంటే పౌలు ఏమన్నాడంటే ఆ 4 మనుషుల విషయం ఏమన్నాడు? 23వ వచనము. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడిన 4 మనుషులు ఉన్నారు. నీ వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారి తలక్షారము చేయించుకుంటకు వారి కయ్యని తగులబడి పెట్టుకునము. అప్పుడు నేను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవులో ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని. లోకంలో ఒకసారి కొంత షో చేయవలసి వస్తుంది మనం కదా. వాళ్ళందరూ అనుకున్నారు వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించట్లేదు అనుకున్నారు కనుక నా దగ్గర 4 మనుషులు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు కూడా వాళ్ళతో స్నానం చేయి అన్నాడా? నీవు కూడా వారితో కూడా శుద్ధి చేసుకో. 4 తీసుకెళ్ళి ఎక్కడికి? దేవాలయం తీసుకెళ్ళి నీవు కూడా ఏం చేయమన్నాడు? శుద్ధి చేసుకో, స్నానం చెయ్యి. తర్వాత ఏం చేయమన్నాడు? వారి తల క్షారం చేయించుకుని వారి కయ్యడి క్షారం చేయించుకుని డబ్బులు ఇవ్వండి. తర్వాత ఏమన్నాడు? తగులబడి పెట్టుకొని అక్కడ కొంత ఇవ్వాలి, క్షారం చేసుకుని డబ్బులు ఇవ్వాలి.
డబ్బులతో పాటు కొంత అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి ఆ నాజీరు సంబంధమైనవి మీరు ఇవ్వండి. ఇస్తే ఏంటి? ఇస్తే మనము కూడా ధర్మశాస్త్రంతో ఏకీభవిస్తాం అనుకుంటారు. మనము ధర్మశాస్త్రానికి వ్యతిరేకమని వాళ్ళు అనుకోకుండా వారి నిమిత్తము అలాగ ప్రవర్తించండి అని వాళ్ళకి ఒక మాట చెప్పాడు. కనుక పౌలు పేతురు వీళ్ళందరితో ఏమన్నారంటే, అయ్యా మేము ఇలా చేస్తుంటే మీరు ధర్మశాస్త్ర వ్యతిరేకమని మాకు ముద్రేశారు, మీరు అలాంటి శార కార్యములు చేయకండి. కానీ ఉన్నారు మన దగ్గర నలుగురు, వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం అలాగే చేయాలంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది 7వ రోజు శనివారమే ఆరాధన చేస్తారు. ఎందుకంటే పాత నిబంధనలో శనివారమే ఆరాధన చేయాలి కనుక వాళ్ళు శనివారమే ఆరాధన చేస్తారు. అయితే అలాంటి మనుషులు ఉన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ దగ్గర పావుల వలె నిష్కపటముగాను పావుల వలె వివేకంగా ప్రవర్తించి ఆ నలుగురిని తీసుకెళ్లారు దేవాలయంలోకి. వాళ్ళు స్నానం చేస్తే వీళ్ళు కూడా స్నానము చేశారు. వాళ్ళు అక్కడ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి బదులు డబ్బులు ఇచ్చారు. దానికి సంబంధించిన ఏదో కొంత పెట్టుబడి వాళ్ళు పెట్టవలసిన ఈ పెట్టుబడి పెట్టారు. పెట్టిన తర్వాత దాని అర్థం ఏంటంట, అలా చేయడం వల్ల అర్థం ఏం చెప్తున్నాడు ఇక్కడ 24. అప్పుడు నిన్ను గూర్చి వారు వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నామని వాళ్ళు తెలుసుకుంటారు. నీవు కూడా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నామని తెలుసుకుంటా కోసమే. కనుక చాలా మంది అంటారు ఆదనాలు అపోస్తుల కార్యంలో కూడా వాళ్ళ శారం చేసుకొని డబ్బులు ఇచ్చారు, వాళ్ళు చేశారు కనుక మనము చేయాలి అని చాలా మంది అదొక వాక్య సంఘటన, వాక్యం యొక్క పరిస్థితి అర్థం కాక దానిని అనేక సంఘాలు ఆచారంగా ఇప్పటికీ చేస్తున్నారు. కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. మన తల వెంట్రుకలు ఆయన అవసరము ఉందంటారా? లేదు. దేవుడు అన్నాడు నీ దేహము దేవుని ఆలయం, నీ హృదయం ఆయనకి ఇమ్మన్నాడు. దేవునికి మన హృదయం ఇస్తే అది చాలు. కానీ మన యొక్క మర్చిపోయేంటికలు, మన పుట్టేంటికలు, లేకపోతే మనం ఇష్టానుసారంగా జీవించి ఆ ఎంట్రికలు ఆయన ఏం చేసుకునే దేవుడు కాదు. అవి పూర్వదినాల్లో ధర్మశాస్త్రమందు లిఖితమై ఉన్నవి. అవి ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయినా దేవుడు మనిషి కుమారుడు వాటిని చేసి మరణభూములను విరిచెను. కనుక లోకంలో బైబిల్ మనం అర్థం చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. సందర్భం అర్థమైతేనే కానీ బైబిల్ మనకు అర్థమవుతుంది. కనుక బైబిల్ మనం చదవాలి. బైబిల్ ఇతరులు చెప్పింది సత్యమో కాదో అని మనకు తెలియాలంటే మనం బైబిల్ కూడా తేటగా చదవాలి. అయితే బైబిల్లో ఒకసారి తల వెంట్రుకలు కట్ చేసుకోమని పౌలు చెప్పాడు. 1 కొరింథీ 11:5. 1 కొరింథీ 11 ఎవరిని కట్ చేసుకోమన్నాడు చూద్దాం. 1 కొరింథీ 11:5. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనదో ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు శారము చేయబడినట్టుగా ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. సరిపోతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ ఏం చేయాలంట? తలకి ఏం వేసుకోవాలంట? ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే ఆమె ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే ఆమె తల వెంట్రికలు ఉన్న ఆమె దేవుని దృష్టిలోని బోడుగుందని అర్థం అంట. అంతే ఉంది అక్కడ. ఆమె తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను, ఆమె లేక ప్రవచించును. ఆ పురుషుడు ఆ తలను అవమానపరచును. తలను ఏం చేస్తారంటే వాళ్ళు అవమానపరుస్తారు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలైనగా అది ఆమెకు శారము చేయబడినట్టు దానిగానే ఎండును. ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి. ఒకవేళ చేయకుండా ప్రార్థన, ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే
అది తల మీద తల ఉన్న తల లేనట్టే అంట దేవుని దృష్టిలో. కనుక మాకు ఇష్టం లేదండి. మనమంటే చీర కట్టుకోవడం కానీ ముసుగేసుకుంటాం. చీర కట్టుకున్నా ముసుగేసుకున్నా ఊడిపోతుంది కాబట్టి ఒక మాస్క్ లేదా ఒక చున్నీ లాంటిది కట్టేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఇతర దేశాలు వెళ్తే వాళ్ళు చీర కట్టుకుంటారా? కట్టుకోరు. వాళ్ళు మిడి వేసుకుంటారు, గౌన్ వేసుకుంటారు. వాళ్ళ ముసుగు వేసుకోవడానికి బయటి చెంగులు వాళ్ళకి ఉండవు. కనుక ముసుగు వేసుకోలేకపోతే పౌలు అంటున్నాడు కొరింథీయులతోటి, తల వెంట్రుకలు కట్ చేసేసుకో మగవాళ్ళేగా. అందుకే హిప్పీ కటింగ్ వేసుకుంటారు. ఇతర దేశం వాళ్ళు ఎందుకు తల కట్ చేసుకుంటారంటే తల జుట్టు పెంచుకోలేక కాదు. వాళ్ళందరూ దేవుని మందిరానికి వెళ్తారు. కానీ ముసుగేసుకోవడానికి బయటి చెంగు చీరలు వాళ్ళ దగ్గర చున్నీలు ఉండవు కనుక వాళ్ళు జుట్టుని కట్ చేసుకుని మగవాళ్ళు జుట్టులో పెట్టుకుంటారు. అది బైబిల్లో ఉన్నమాట. అన్నాడా దేవుడు? అన్నాడా? 6వ వచనం, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. మరి వెంట్రుకలు ఉంటే ముసుగేసుకోవాలి. ఎవరైనా ముసుగేసుకున్నట్టు కొంత బాధ వస్తుంది, కానీ అది వాక్యము. వాక్యం చెప్పిన దాని ప్రకారం మనం నడవాలి. కనుక ముసుగేసుకోలేమండి అంటే కట్ చేసుకుని వచ్చేయచ్చు ప్రార్థనకి కదా. లేకపోతే మేము కట్ చేసుకోమండి, మా జడ పొడుగ్గా ఉండాలంటే ముసుగు ఖచ్చితంగా వేసుకోవాలి. అది వాక్యం. కనుక దేవుని వాక్యము అనేక రీతిగా లోతులు అనేక రకములుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదటిగా మనోహ తన బిడ్డలకు, మనోహ కుమారుడు పుట్టినప్పుడు ప్రభు అన్నాడు తల మీద మంగళ కత్తి వేయకూడదు, వేస్తే బలహీనత వస్తుంది. ఒకవేళ మనలో అలాంటి అనుమానం లేకపోతే తల వెంట్రుకలు తీసినప్పుడు బలహీనత వస్తుందేమో అని కొన్నిసార్లు మనం అపోహపడతాము, కొన్నిసార్లు నిజంగానే బలహీనత వస్తుంది. కనుక మనం ఏం చేస్తామంటే అలాంటి బలహీనత రాకుండా దేవుని సముఖంలో భక్తులు ఎదుట, విశ్వాసులు ఎదుట, సంఘం ఎదుట, దైవజనులు ఎదుట ప్రార్థన పూర్వక కార్యం చేస్తాం. ఆ రీతిగా బిడ్డలిద్దరికీ మరి ఈ యొక్క తల మీద మంగళ కత్తి వేస్తున్నప్పుడు, ఆ తల మీద మంగళ కత్తి వేయక ముందు దైవజనుడిగా, దేవుని సేవకుడిగా, సంఘ కాపులుగా నేను వేస్తున్నప్పుడు దేవుడు ఆ శక్తినిచ్చి బలంనిచ్చి అలాంటి బలహీనత, జ్వరములు, ఇతరమైన వ్యాధులు రాకుండా బిడ్డలు కాపాడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వారికి సహాయం చేసి కాపాడడం ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, బిడ్డలు తీసుకొని నీ పాదాలు కొందనాలు తండ్రి. బిడ్డల విషయమై కొద్ది మాటలు బిడ్డలకి బోధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఎందు నిమిత్తమై మీ మంగళ కత్తి వేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నామో బిడ్డలకు విశదీకరించడానికి, కొద్ది నిమిషములు వారి వెనుకల్లో దాన్ని బయలుపరచడానికి ఇచ్చిన సహాయంగా నీకు వందనాలు. ఈ సహాయం చేత బిడ్డలు నింపి భద్రపరిచి మీరే మహిమగంతా పొందాలి. మంగళ వ్యక్తి వేయించినప్పుడు ఏ బలహీన వారి మీద ఏలుబడి చేయవద్దు. నీ నామము చేత వారిని అభిషేకించుచుండగా నీ సన్నిధి వారితో ఉంచండి ప్రభా. నీ కృప చేత నింపండి ప్రభా. నీ రక్తదాలు వారిని ప్రోక్షించుము. నీ అభిషేకం చేత వారిని నింపండి. నీ కృప చేత వారిని లేవనెత్తండి, బలపరచు. మా యజ్ఞాన్ని క్షమించి మీరే మహిమగనత పొందమని క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది బంగారంగా తేవాలి. ప్రార్థన చేద్దాం. జయంగల దేవాన్ని ఘనమైన పాదాలు పొందాలి. బిడ్డ మీద మంగళ కత్తి వేయించినగా నీ సహాయం చేత నింపమని క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం. పెద్దపల్లి పిల్లలా తండ్రి అక్కయ్యు ఒక్క నిమిషం. వారిని అక్కయ్యు పరిశుద్ధ పట్టుకోండి. ఎవరో నాకు కట్ చేస్తాను. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములన రండి ఉత్సాహించి పాడు రక్షణ దుర్గము మనం. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డకి బలమిచ్చి
రాబోయే దినాలను ప్రవక్తలుగా చేసి బలపరచమని అని దాని దేవాలయ శివను కూడా జ్ఞాపకం చేసి మనం దర్శించి ఈ స్థలం వేయించున్నాము. అందరికీ వందనాలు.